హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా లేని వ్యవహారాలపై కానీ లేదా తనకు కావలసిన వారికి ఏదైనా చేసి పెట్టేందుకు చాలా తెలివిగా స్కెచ్ చేస్తుంటారు. అందులో భాగమే ఇప్పుడు ఇటీవల ఆయన తరచూ మాట్లాడుతున్నారు ప్రధానంగా సెక్షన్ 22A గురించి. అంటే భూముల వివాదానికి సంబంధించినటువంటి భూముల రికార్డులకు సంబంధించినటువంటి సెక్షన్ ఇది, సెక్షన్ 22A. ఇటీవల అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్షన్ 22 గురించి ఇటీవల ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సెక్షన్ 22A అంటే భూమిని ఎవరైనా రౌడీలు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ అన్యాయక్రాంతం చేసినప్పుడు ఆ భూముల్ని సెక్షన్ 22A కింద వివాదాస్పదంగా భావించి ఆ సెక్షన్ 22A జాబితాలో చేరిస్తే అవి ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతే తర్వాత విడిపించుకోలేని పరిస్థితి అంటూ, దీనివల్ల మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం, నేను కూడా ఏం చేయలేని పరిస్థితి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు దిగారు. ఈ సెక్షన్ 22Aని వైఎస్ జగన్ తీసుకొచ్చారంటూ ఆయనపై ఆరోపణలు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. అసలు ఎప్పుడూ లేనిది ఒక్కసారిగా సెక్షన్ 22A ప్రస్తావన చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందనేది ఇప్పుడు ప్రధానంగా మనం ఆలోచిద్దాం. మనం దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సెక్షన్ 22A అనేది వాస్తవానికి వైఎస్ జగన్ తీసుకొచ్చింది కాదు. ఇది వాస్తవానికి సెక్షన్ 22Aని తీసుకొచ్చింది 2016 మే 5వ తేదీన ఒక జీవో ద్వారా. దీన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. దీని ప్రకారం వివిధ జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అప్పట్లో 13 జిల్లాలు ఉన్నాయి కదా, మొత్తం 13 జిల్లాలకు సంబంధించి 13 జీవోలు అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టింది, తీసుకొచ్చింది. అందులో భాగంగా ఏవైతే కొన్ని వివాదాస్పదమైన భూములు ఉంటాయో, కొన్ని అన్యాయక్రాంతమైన భూములు కానీ వాటిని కానీ వీటిని ప్రభుత్వం ఆధీనంలో తీసుకునే విధంగా ఆ సెక్షన్ 22Aలో ఈ భూముల్ని చేరుస్తారు. సో తద్వారా వన్స్ ఆ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలపై ఒక రిజిస్ట్రేషన్లపై ఒక హోల్డ్ ఉంటుంది, నిలుపుదల ఉంటుంది. సో ఈ సెక్షన్ అనేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2016 మే 5న తీసుకొచ్చినటువంటి సెక్షన్ ఇది. సో కానీ ఇటీవల ఇప్పుడు మొన్న ఏం చెప్తున్నారు, సెక్షన్ 22ని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది, అన్యాయంగా తీసుకొచ్చింది, దీనివల్ల మీ భూములకు రక్షణ లేకుండా పోతుందంటూ మరోసారి జగన్ ప్రభుత్వంపై అపనింద అభాండాలు వేస్తూ ప్రజల్ని మరోసారి ఆ దిశగా మభ్యపెట్టే ప్రయత్నానికి పూనుకున్నారు చంద్రబాబు నాయుడు. అసలు ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు చంద్రబాబు నాయుడు ఒకసారిగా సెక్షన్ 22Aని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందో చూస్తే నిజంగా దీని వెనుక స్కెచ్ ఏంటో అర్థమైతే నిజంగా అందరూ కంగు తినక తప్పరు. ఎందుకంటే వాస్తవానికి గీతం భూముల వివాదం ఒకటి చాలా కాలంగా నడుస్తోంది. గీతం భూములు అంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ముఖ్యంగా లోకేష్కి స్వయాన తోడలుడు విశాఖ ఎంపీ భరత్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గీతం యూనివర్సిటీ. ఈ గీతం యూనివర్సిటీ ఇప్పటికే అంటే గతంలోనే దాదాపు 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంది. ఇది మామూలు వ్యవహారం కాదు, చాలా కోట్ల విలువైన భూమి. ఎందుకంటే రిషికొండ ప్రాంతంలో ఉంటుంది. విశాఖలో రిషికొండ ప్రాంతం అంటే చాలా విలువైంది, చాలా ఖరీదైంది. సో అటువంటి ప్రాంతంలో ప్రభుత్వ భూమి దాదాపు 54.79 ఎకరాలు. ఈ భూముల్ని అప్పట్లోనే గీతం యూనివర్సిటీ ఆక్రమించింది. సో ఆ తర్వాత దీన్ని అప్పట్లోనే అంటే 2017లోనే ఒకసారి దీన్ని ఎవరైతే ఆక్రమించారో గీతం యూనివర్సిటీకే దీనికి సంబంధించినటువంటి యాజమాన్య హక్కులు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది కానీ కుదరలేదు. సో ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా గీతం చెరలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని విడిపించే కార్యక్రమంలో భాగంగా దాదాపు 41 ఎకరాలని విడిపించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఆ బౌండరీ వాల్, రిటైనింగ్ వాల్ ఏదైతే బండ్స్ కట్టుకున్నారో యూనివర్సిటీకి సంబంధించినటువంటి యాజమాన్యం వాటన్నిటిని పడగొట్టిన కార్యక్రమం జరిగింది వైఎస్ జగన్ హయాంలో. అయితే దాని తర్వాత గీతం యూనివర్సిటీ దీనిపై కోర్టును ఆశ్రయిస్తే కోర్టు దీనిపై స్టే ఇచ్చిన పరిస్థితి. సో మిగిలినటువంటి ఆ 14 ఎకరాలకు సంబంధించినటువంటి వివాదం నడుస్తుండగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే గీతం యూనివర్సిటీ ముఖ్యంగా 54.79 ఎకరాల భూమిని ఆక్రమించుకుందో ఈ భూమిని తిరిగి గీతం యూనివర్సిటీకి అప్పగించేందుకు పావులు కదుపుతోంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి కసరత్తు పూర్తయిందని చెప్పాలి. ఎందుకంటే జీవీఎంసీ దీనికి సంబంధించినటువంటి తీర్మానం చేయాల్సి ఉంటుంది. జీవీఎంసీ గతం మొన్నటి వరకు అయితే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఉండేది. ఆ తర్వాత కొంతమంది కార్పొరేటర్లను నయానో భయానో పార్టీలో చేర్చుకోవడంతో
తిరిగి అవిశ్వాస తీర్మానంలో నెగ్గడంతో విశాఖ మేయర్ పీఠం ఇటీవల టీడీపీ వశమైన పరిస్థితి. సో ఈ క్రమంలో జీవీఎంసీ చిట్ట చివరి కౌన్సిల్ సమావేశం ఈ నెల 30వ తేదీన ఉంది. సో ఈ కౌన్సిల్ సమావేశంలో ఈ 54.79 ఎకరాల భూమికి సంబంధించినటువంటి భూమిని గీతం యూనివర్సిటీకి బదలాయించే విధంగా ఒక తీర్మానాన్ని కార్పొరేషన్ ద్వారా చేయించే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి రంగం సిద్ధమైంది. ఇక కౌన్సిల్లో తీర్మానం చేయడమే తరువాయి. సో ఇందులో భాగంగానే మరోవైపు ఏం చేసింది, ఇక్కడ సెక్షన్ 22A గురించి ఇటీవల ప్రస్తావించారు కదా చంద్రబాబు నాయుడు. ఈ సెక్షన్ 22Aలో ఉన్న ఈ నిషేధిత భూములు వైఎస్ఆర్సీపీ చేర్చింది. ఈ నిషేధిత భూముల్ని అంటే ఎండాడ రిషికొండ సమీపంలో ఉన్న ఈ నిషేధిత భూముల్ని సెక్షన్ 22A నుంచి తొలగించి మార్టిగేజ్ బ్యాంకుల ద్వారా రుణాలు కూడా ఇప్పించేందుకు అనుమతి ఇచ్చింది ఈ ప్రభుత్వం. అంటే వన్స్ బ్యాంకులు రుణాలు ఇస్తే ఖచ్చితంగా ఆ భూములకు సంబంధించినటువంటి యాజమాన్య హక్కులు ఆ గీతం యూనివర్సిటీ అయిపోతాయి. మరోవైపు సెక్షన్ 22A నుంచి కూడా ఆ భూముల్ని తొలగించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సెక్షన్ 22A గురించి ఎందుకు చెప్తున్నారనేది ఇప్పుడు దీనికి లింక్ అయిపోయి ఉంది. ఎందుకంటే సెక్షన్ 22A గురించి ప్రజల్ని మరోసారి భయపెడితే ఏ విధంగా అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ప్రజల్ని భయపెట్టారో, దానివల్ల ఎటువంటి దుష్ప్రయోజనం లేకపోయినా సరే మీ భూముల్ని ప్రభుత్వం లాగేసుకుంటుంది, జగన్ లాగేసుకుంటున్నారంటూ ఒక దుష్ప్రచారం చేశారో, తిరిగి అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఇప్పుడు సమగ్ర భూ సర్వే పేరుతో ఈ ప్రభుత్వం చేపడుతుందో, అదేవిధంగా 22Aని వాస్తవానికి తాను తీసుకొచ్చినా సరే, తన హయాంలో తీసుకొచ్చినా సరే, ఆ నెపాన్ని జగన్పై నెట్టి సెక్షన్ 22A ద్వారా మీ భూముల్ని ప్రభుత్వం లాగేసుకునే ప్రయత్నం చేసిందని చెప్పి తిరిగి ఒక భయాన్ని ఒక ప్రజల్లో సృష్టించి ఆ సెక్షన్ 22Aని తిరిగి రద్దు చేసే దిశగా ఒక ఫీలర్ని ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేస్తున్నారనేది ఇప్పుడు ప్రధానంగా తెరపైకి వస్తున్నటువంటి అంశం. అంటే సెక్షన్ 22కి సంబంధించిన జీవోని వెనక్కి తీసుకుంటే ఈ నిషేధిత భూములు ఏవైతే గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూములు సెక్షన్ 22A నుంచి ప్రభుత్వం తొలగించి వాటిని మార్టిగేజ్ బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పించేందుకు కూడా అనుమతి ఇచ్చిందో, దీనిపై రాద్ధాంతం జరగకుండా, దీనిపై చర్చ జరగకుండా, సో దీనికి మార్గం సుగమం చేసేందుకు ఇప్పుడు సెక్షన్ 22A ప్రస్తావనని మరోసారి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు చేసే ప్రతి వ్యాఖ్య చాలా తెలివిగా ఉంటాయి. అంటే తనకు సంబంధించినటువంటి వర్గాల వారికి న్యాయం చేసేందుకు, తనకు సంబంధించినటువంటి నమ్ముకున్న వారికి కావలసిన ప్రభుత్వ ఆస్తులు కట్టబెట్టే క్రమంలో భాగంగా ఎటువంటి పనైనా చేస్తారనే దానికి మరో నిదర్శనం. అందుకే సెక్షన్ 22A గురించి ఎప్పుడో 2016లో వచ్చినటువంటి సెక్షన్ 22A గురించి ఇన్నాళ్ళు లేకుండా ఇప్పుడు కొత్తగా దీని గురించి మాట్లాడుతూ, అంటే ప్రజల్ని మరోసారి భయపెట్టే ప్రయత్నం చేయడం ద్వారా సెక్షన్ 22Aని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయడానికి ఒక రంగం సిద్ధమైంది. సెక్షన్ 22 వన్స్ వెనక్కి తీసుకుంటే గీతం భూములకు సంబంధించినటువంటి ఇష్యూ క్లియర్ అవుతుంది. సో ఇప్పటికే జీవీఎంసీ ద్వారా తీర్మానం చేసి వాటిని గీతం భూమి యాజమాన్య సంస్థకు ఆ కోట్లాది విలువైన భూముల్ని అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. సో మరోవైపు తిరిగి సెక్షన్ 22A గురించి రచ్చ జరగకుండా ఉండే క్రమంలో భాగంగా సెక్షన్ 22A ఒక భయాన్ని ప్రజల్లో సృష్టించే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారని క్లియర్గా మరోసారి అర్థమవుతుంది.